లవ్ యూ రాజా. నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. గొంతు పోయింది, ఇన్ఫెక్షన్ వచ్చి క్షమించాలి. ఒక 110 ఏళ్ల వయసులో ముసలిలాగా మాట్లాడుతున్నాను. తప్పలా మిమ్మల్ని చూడటానికి, కళాకారులను చూడటానికి, పెద్దలు చూడటానికి హాస్పిటల్ నుంచి వచ్చాను. నేను మీకు తెలుసు 37 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నా. రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా ఉంటున్నా. నేను రాజకీయాల్లో కూడా ఉంటా. రాజకీయాల్లో ఎలా ఉంటానంటే ఒక ఓటర్ లాగా ఉంటా. 83 వరకు 1983 వరకు కాంగ్రెస్ వాళ్ళే ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. రామారావు గారు వచ్చాక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలందరూ కాంగ్రెస్ వదిలిపెట్టి టీడీపీలో చేరారా? కాదు. మీకేదో కావాలి, రామారావు కావాలి. రామారావు ముఖ్యమంత్రి చేసింది మీరే, రామారావు ఓడించింది మీరే. ఎందుకు మళ్ళా వేరే పార్టీకి వెళ్తారా? కాదు. మీకేదో ఇంకా కావాలి. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ గెలిపించి, మళ్ళీ కాంగ్రెస్ బాగోకపోతే మళ్ళా టీడీపీ ఇంటి రామారావు గెలిపించారు. ఇలా ఎవరైతే మనకు అంచనాలు తగ్గట్టుగా ప్రజాసేవ చేస్తారో వాడే ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి. అదే నేను చేసే పని. ఇంతమించి ఏమీ లేదు. నేను అందరితో సపోర్ట్ చేశా. రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, ఎన్టీ రామారావు గారికి, జగన్ అందరికీ. ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాళ్ళని నేను చూసుకుంటా. ఆ బెటర్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోతే థ్యాంక్ యూ అని వెళ్ళిపోతా. మళ్ళీ ఎవరు ఉన్నాళ్ళలో బెటర్ వాళ్ళని ఇస్తా. ఇది నా నేచర్. ఒకసారి మీకు చెప్తున్నా. ఇలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎఫ్టీసీ చైర్మన్ ఇచ్చాడు. అన్నానే వద్దు, నాకు రాజకీయాలు తెలియవు, మామూలు రాజకీయాలు తెలుసు, ప్రభుత్వ రాజకీయాలు నాకు తెలియవు, నాకు వద్దన్నా. వద్దంటే తీసుకో అంటే జీవో ఇచ్చారు. 3 నెలలే దాక్కున్నా. పిలిపించి తిట్టాడు. నువ్వు సినిమా వాడివి కదా, సినిమా కళాకారుడు కదా, ఇప్పుడు నాటక రంగాలు కానీ, సినిమా కానీ, టీవీ కానీ నువ్వు అవార్డులు ఇవ్వచ్చు కదా. అంతకుముందు ఆ టీవీల ముందు కూర్చొని వాడు సరిలేదు, వీడు సరిలేదా వాగుతావు కదా, నువ్వే సీట్లో కూర్చో, నువ్వే మంచి చేయొచ్చు కదా, ఆ ఛాన్స్ నీకు ఇచ్చా కదా. అయితే అన్నా నేను చేస్తానని చెప్పి. అయితే ఈ 3 చేయాలి: నాటక రంగం, టీవీ రంగం, సినిమా రంగం. అప్పుడు కరోనా వచ్చింది 2.5 ఏళ్ల పాటు. అందుకని ఈ 3 చేయడానికి కష్టమైపోయి నేను సీఎం గారిని అడిగా, అన్నా ఒక్క చేయగలను, టీవీ చేయలేను, అవార్డులు, సినిమా చేయలేను, ఏం చేస్తానంటే స్టేజీ నాటకాలు. ఈ నాటకాలు ఎందుకంటే నేను పుట్టిన తర్వాత నాకు తెలిసింది ఈ నాటకమే, ఈ నాటికే. ఇదే నాకు ఇష్టం, దీన్ని చేసుకుంటానన్నా. దీన్ని కనుక నేను బాగా చేస్తే, ఎవరికి అన్యాయం లేకుండా చేస్తే అప్పుడు నాకు 2 ఇవ్వండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను చెప్పి. నీ ఇష్టం, నువ్వు ఏమని చేసుకోండి, నీ దగ్గరికి ఎవడు రాడు పో అన్నాడు. ఎవడు రాడు, రాజకీయ ఎవడు రాడు, చాలా అన్నాడు. చాలన్నా అన్న. అట్లా ఇది చేయటం జరిగింది. మేము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతమంది కళాకారులు ఉన్నారు స్టేజ్ నాటకంలో. పెద్ద పెద్ద నిష్ణాతులు, 80 ఏళ్ళ వాళ్ళు, 86 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు, చిన్నపిల్లవాళ్ళు ఈ స్టేజ్ని నమ్ముకొని, నాటకం నమ్ముకొని నంది అవార్డు కోసం ఇక్కడ దాకా వస్తారు. వస్తే నేను ఎలా ఇవ్వాలి? అందరూ బాగా చేసేవాళ్ళే, తేడా ఏం లేదు. ఆ సూక్ష్మం నాకు తెలియదు, జడ్జీలకు తెలుస్తుంది. అందుకని ఈ నంది అవార్డులకు ప్రాణవాయువు న్యాయ నిర్ణేతలే. వీళ్ళని గట్టిగా పట్టుకుంటే డెఫినెట్గా నంది ఏ ఇంటికి చేరాలో ఆ ఇంటికే చేరుతుంది. అప్పుడు నేను అంతకుముందు వాస్తవంగా మనం ఒప్పుకోవాలి, మీ ప్రజలకు కూడా తెలుసు, ప్రతిసారి నంది అవార్డు ఉత్సవాలు వేస్తారు. నాకు రాలేదు వాడికి ఇచ్చారు, నాకు రాలేదు వాడికి ఇచ్చారు. వాస్తవం, మీ కళాకారుల బాధ వాస్తవం. ఏమంటే వీళ్ళు జడ్జీలు పాపం చక్కగా రాసి పలానా సుబ్బయ్య గారికి వచ్చింది, పలానా పుల్లయ్య గారికి వచ్చిందంటే
ఇట్లా కొట్టి రే పుల్లయ్య కాదురా ఎంకయ్య పేరు రాయి సార్, ఎంకయ్య అనర్హుడు సార్, మా తెలిసే రాయరా అని న్యాయ నిర్ణేతలు ఇట్లా కొట్టి అవార్డు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ తప్పదు. ఏ ఒక్కరిని ఎవరిని మేము పట్టించుకోవాలా. నేను మా ఎఫ్టీజీ స్టాఫ్ మొత్తం కలిపి ఆంధ్రదేశంలో తెలుగు వాళ్ళలో నిష్ణాతులైన జడ్జిలు ఎవరున్నారు నెట్లోంచి పట్టుకున్నాం. అట్టా 70-80 మంది తీసుకొని 27 మందిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళల్లో మా కులాలు మా మతాలు లేకుండా సిన్సియర్ చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, చాలా నిజాయితీ పనులు నా మనస్సాక్షిగా 27 మంది ఎన్నుకున్నా. వాళ్ళల్లో 12 మంది 117 నాటకాల్లో 38 సెలెక్ట్ అవ్వాలి. వాళ్ళకి చెప్పా, అన్నా అంతకుముందు జరిగింది, మమ్మల్ని అవమానించారు, ఇంతకంటే ఏం చేస్తారు అన్నారు. ఇక్కడ ఉన్నారు ఆ మహానుభావుడు అప్పజోసల్ గారు, పెద్ద ఆయన 80 ఏళ్ళు పైన. అతను అమెరికాలో సొంత డబ్బులు పెట్టుకొని నాటకాలు నటిస్తుంటాడు. ఆయన పిలిపించా, మురళి గారు మీరేం చేయగలరు అంటే, అన్నా ఒక్కసారన్నా ఇంత పొరపాటు జరిగినా మీకేమన్నా ఫోన్ చేసి నేను ఫలానా ఇవ్వండి వాడికి ఇవ్వంటే వాడిని చెప్పుతో కొట్టండి. లేదు నేను ఎప్పుడన్నా ఏమండి మాకు ఎదురు వచ్చాడు ఏమైనా పైకి వచ్చే అవకాశం ఉందా, నన్ను చెప్పుతో కొట్టండి. అంతగా మీరు నిష్టగా ఉండి చేస్తే నందులు అర్హులకు వస్తాయి అన్నా అంటే, వాళ్ళు పాపం ఆంధ్రదేశం మొత్తం తిరిగి 115లో వచ్చి 38 చేశారు. అది కూడా మేము చూపించొద్దని చెప్పా, ప్రశ్నలో పెట్టా, మీరే చించుకొని చూపించండి సీల్డ్ కవర్. అప్పుడు తెలిసింది ఎవరెవరికి ఈ ఫైనల్కి వచ్చే అధికారం అవకాశం. అంత గొప్పగా చేశారు. ఇవి కాకుండా ఇదిగో ఉన్నారు మహానుభావులు కేఎస్టీ సాయి గారు. ఆయన నేను పుట్టిన నుంచి పెద్ద కళాకారుడు, కొన్ని వేల నాటకాలు వేసిన మహానుభావుడు. అందుకని ఈ కళాకారుల చేతికి, ఈ కళాకారుడి చేతి మీదుగా నందే ఓటు తెచ్చుకున్నా. పైగా ఎన్టీఆర్ అవార్డు ఉంది 1,50,000, వైఎస్ఆర్ అవార్డు 5 లక్షలు. ఎవరు తింటారో భయం కదా. అందుకని ఇంకో 15 మంది జడ్జీలు పెట్టాం. మొత్తం 27 మంది జడ్జీలు. ఇండియాలో ఫస్ట్ టైం, వరల్డ్లో ఫస్ట్ టైం. 2 అవార్డులకి 27 మంది జడ్జీల్లో పెట్టుకున్నా. అది నా కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చోబెట్టి ఎవరు ఎన్టీఆర్ అవార్డు ఎవరు అర్హులు, మరోదానికి అర్హులు ఎవరు అంటే, వాళ్ళు 4 గంటలు గుంటూరు ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ బంగ్లాలో కూర్చొని 4 గంటల తర్వాత 2 పేర్లు చెప్పారు. ఎక్సలెంట్ జడ్జిమెంట్. ఆంధ్ర అంతా సంతోషపడింది. కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. ఆ సంస్థలో ఎస్వి రంగారావు, సూర్యకాంత్ అవార్డు ఇచ్చారు. అది నాకు తెలియదు. ఇంకొకరు మేకడ గారు ఆయన #1 ఆర్టిస్ట్, వాళ్ళకే ఇచ్చారండి. అది సీఎం గారు కూడా చెప్పారు, ఎట్ట పట్టుకున్నావయ్యా, నేను కాదండి జడ్జీలు, నాకెందుకు పేరు. ఇలాగ చేశాం. ఇక్కడ దాకా నిజాయితీగా 100% అంటారే 24 hours గోల్డ్ అది, అలా జడ్జిమెంట్ ఉన్నాయి. నాకు ఒక వీక్నెస్ ఉంది. ఎవరన్నా డామా వేస్తుంటే వాళ్ళు ఎడితే నేను ఏడుస్తుంటా. టీవీలో రామారావు ఎడితే నేను ఏడుతుంటా. మావాడు ఎప్పుడు కొడతా ఉంటున్నాను, ఏమొచ్చింది మీకు, రామారావు ఎడితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నాకు ఎందుకు అలవాటు అయిపోయి ఇక్కడ కూడా ఏడుస్తున్నా. జడ్జిలు తిట్టారు, ఎవరైనా నువ్వు ఎడితే ఏమనుకుంటారు, వాళ్ళకే ఇస్తారు అవార్డు అనుకుంటారు అన్నాడు. అది ఇవ్వనండి, నాకు అలవాటు. అది మీ అందరి కళాకారులు చెప్తున్నా, ఇది 100% నిజాయితీగా మీకు వస్తుంది. మాలో ఏమైనా అనుమానాలు మీకుంటే ఇక్కడ ఉంటుంటా, నార్కో టెస్ట్ చేయించుకోండి, లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోండి. ఒక తప్పు నా నుండి వస్తే మీ చెప్పుతో కొట్టుకొని ఈ స్టేట్ వెళ్ళిపోతా. థ్యాంక్ యూ.